లూకా సువార్త 18వ అధ్యాయం 35 నుంచి 43 వచనాలు మార్చి ఆయన యెరికో పట్టణంలోకి సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుక్కొనుచుండెను. వారు నజరుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని వానితో చెప్పిరి. ఊరుకుండమని ముందర నడుచుండు వారు అని గద్దించిరి. కానీ వాడు మరీ ఎక్కువగా దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేసెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయగోరుచున్నానని అడగా వాడు ప్రభువా చూపు పొందగోరుచున్నానని నేను. 43వ వచనం మనం అందరం కలిసి చదువుతున్నాం. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచు మంచెను. ప్రజలందరూ వచ్చి దేవుని స్తోత్రం చేసి ప్రభు యొక్క సహాయం కొరకై ప్రభు వైపు చూస్తాం. తండ్రి స్తోత్రములు. చదవండి వాక్యాన్ని విరిచి పంచిపెట్టండి. నిలబడుచుని నిష్ప్రేమ దాసునిచుల దాటును మరుగుపరచండి. వచ్చిన పిల్లలందరిని బట్టి స్తుతిస్తుంటున్నాను. ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యమైన సంగతి చూసినట్టు మా కన్నులు తెరవండి, మాతో మాట్లాడండి. వెనకల చేయని గ్రహించగల హృదయాన్ని దయచేయండి. చెదిరిపోయి తలంపులను దూరపరచండి. చెదిరేక అంధకార చీకటి శక్తిని యేసుక్రీస్తు నామములో బంధిస్తుంటున్నాను. మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావం పొందురమ్మని ప్రభు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. లూకా సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో మనం ఒక గుడ్డివాడిని చూస్తుంటున్నాం. గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభువారు మరి కరుణించినట్టుగా చూస్తుంటున్నాం. గుడ్డివాడంటే మరి వారి త్రోవ పక్కన కూర్చుండి భిక్షం అడుగుకొనుచుండెను. కాబట్టి 36వ వచనం చూసినట్లయితే జనసమూహం దాటి పోస్తున్నప్పుడు వాడు చప్పుడు విని ఇది ఏమని అడగా మరి 37వ వచనంలో వాడు నజరుడైన యేసు ఈ మార్గంలో వెలుచున్నాడని వానితో చెప్పింది. కాబట్టి ఈ గుడ్డివాడు యేసు ప్రభు చేసే కార్యాలు చూడలేదు కానీ విని ఉంటాడు. ఎందుకంటే తనకి చూపు లేదు కాబట్టి విని ఉంటాడు. వినే మరి దారిన పోస్తున్న వారిని అడిగారు, ఏంటి ఈ హడావుడి అంటే ఈ దారిన ఎవరు వెళ్తుంటున్నారు? నజరుడైన యేసు వెళ్తుంటాడు. కాబట్టి నజరుడైన యేసు గురించి, యేసు ప్రభు వారి గురించి ఆ యొక్క గుడ్డివాడు ఇంతకు ముందల విన్నాడు కాబట్టి మరి ఆయన దావీదు కుమారుడా నన్ను 38వ వచనం అప్పుడు వాడు యేసు దావీదు కుమారుడా కేకలు వేయగా. కాబట్టి ఆ కేకలు ఎవరు విన్నారు? యేసు ప్రభు వారు విన్నారు. మరి వాళ్ళైతే ఊరుకుండమని గద్దించినారు. కానీ మరి 40వ వచనంలో చూసి అంతటా యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనేను. కాబట్టి గుడ్డివాడిని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతుంటున్నాడు. 41వ వచనం వాడు దగ్గరికి అడుగుగా కాబట్టి చూపు పొందగోరుచున్నాడు. కాబట్టి ఈ యొక్క చూపు విషయంలో అందుకు యేసు చూపు పొందుము నీ విశ్వాసం నిన్ను వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన్ను వెంబడించు. కాబట్టి ప్రేమలారా ఈ యొక్క విషయాన్ని మనం ఆత్మీయంగా తీసుకుంటున్నది. భౌతికంగా అతనికి ఏం లేదు,
చూపు లేదు. అయితే ఆత్మీయంగా మనం కూడా తీసుకుంటున్నంటే మనం కూడా రక్షించబడక మునుపు ఎటువంటి వారము చెప్పండి? గుడ్డి వారం. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయం 4వ వచనం ఏం చెప్తుంది? చదవండి తీసిన వాళ్ళు. క్రీస్తు మహిమను సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. కాబట్టి పిల్లరా, మనం రక్షించబడక మునుపు మనము ఎటువంటి వారం చెప్పండి? గుడ్డివారం. అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనం కలుగజేసింది. అంటే ఒకప్పుడు మనం కూడా ఆ యొక్క గుడ్డివాడి వలె మన యొక్క జీవితం ఉంది. దేవుడు కరుణించకుండా ఉన్నటువంటి స్థితి. అయితే దేవుడు మన కేక విన్నాడు. అది గుడ్డివాడు ఏ విధంగా అయితే దావీదు కుమారుడనನ್ನು కరుణించమని కేక వేశాడో, దేవుడు కూడా మనల్ని సువార్తను పంపించి ఆ యొక్క సువార్త యొక్క ప్రకాశం మన మీద ప్రసరింపజేసినప్పుడు ఆ యొక్క ప్రకాశం వలన మన యొక్క మనోనేత్రాలు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అప్పుడు ప్రభువుని చూడగలుగుతుంటున్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుంటాం. చూడలేని కన్నులను, అంటే చూడలేని కన్నులు, రొడ్డితనం. ఇంకా చూసినట్లయితే 10వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే 10వ, వారు చూడకుండానట్లు వారి కన్నులకు ఏం కలిగిందంట? కాబట్టి ప్రియులారా, ఒకప్పుడు మనం కూడా చీకట్లో ఉన్నటువంటి వారం, రక్షించబడక మునుపు దేవుణ్ణి చూడలేని కన్నులు, మూయబడిన కన్నులు. కాబట్టి చూడలేని కన్నులు, చీకట్లో ఉన్నటువంటి, అంటే గుడ్డివారి యొక్క జీవితం చూసినట్లయితే వారి జీవితం మొత్తం చీకటి అనేది పాపాన్ని సూచిస్తుంటుంది. కాబట్టి చీకటి అనేది మరి ఇంకా చూసినట్లయితే యెషయాలో అంటాడు కదా, 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా 29వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 29:18 చదవండి తీసిన వాళ్ళు. ఆ దినమున చెవిటివారు గ్రంథవాక్యమును విందురు, అంధకారం కలిగినను గుడ్డివారు కన్నులారా ఆ దినమున. కాబట్టి ప్రియులారా, మనం మన యొక్క స్థితి, ఆత్మీయ స్థితి చూసినట్లయితే రక్షించబడక మునుపు మనం భౌతికంగా కళ్ళు ఉన్నా కూడా మనం గుడ్డితనం కలిగినటువంటి వారం. అయితే ప్రభువును ఒక దినమున దేవుడు కరుణించినాడు. అందుకే మనలో అవిశ్వాసులనే పేరు పోయి ఏ పేరు వచ్చింది? ఇప్పుడు అవిశ్వాసులైన మనోనేత్రములకు ఏం కలిగిందంట? అంటే విశ్వాసులు అవిశ్వాసులు. కాబట్టి ఒకప్పుడు అవిశ్వాసంలో ఉన్నటువంటి వారం, చీకట్లో ఉన్నటువంటి వారం. అంతేకాకుండా చచ్చిన స్థితిలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 ప్రకారం ఇంకా చూసినట్లయితే అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కాబట్టి ఈ యొక్క 30 ఇంకా చూసినట్లయితే యెషయా 35వ అధ్యాయం 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. యెషయా 35వ అధ్యాయం 5వ వచనాన్ని, గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కాబట్టి మనం చూసుకున్న విషయం ఏంటంటే
గుడ్డివారి కన్నులు తెరవబడెను. కాబట్టి ప్రియులారా, మనం ఆత్మీయంగా గుడ్డితనంలో ఉంటున్నప్పుడు దేవుడు మన కన్నులు తెరిచినాడు. అందుకే దేవుడు మనల్ని కరుణించినాడు, దేవుడు మనకు రక్షణ ఇచ్చినాడు, దేవుడు మనకు విశ్వాసం ఇచ్చినాడు, దేవుడు చీకట్లోండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని మనము చూడగలుగుతుంటున్నాము. కాబట్టి ఇది విశ్వాసికి అవిశ్వాసికి ఉన్న తేడా. కాబట్టి వారికి మనోనేత్రంలో తెరవబడినప్పుడు వాడు చూడలేడు, వారి యొక్క చెవులు దేవుడు తెరవబడినప్పుడు చూడలేడు. అందుకే ఎలీషా దగ్గరికి మరి ఎలీషా చుట్టూ మరి సైన్యం వచ్చింటే ఎలీషా చుట్టూ ఏముందంట, మనం రాజుల గ్రంథంలో చూసినప్పుడు మరి చూడకుండా వారి కన్నులు మొత్తినట్టుగా చూస్తుంటున్నాం. అదే దేవుడు ఆ యొక్క విషయంలో మనం చూడగలం. ఇంకా చూడండి, యెషయా 42వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే 6వ వచనం 7వ వచనం. యెషయా 42వ అధ్యాయం. గుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకు, చీకటిలో నివసించు వారిని గుడ్డివారు ఎక్కడ నివసిస్తారండి చెప్పండి? గుడ్డివారికి లైట్ అవసరమా? నేను డిగ్రీ చదివేటప్పుడు తిరుపతిలో చదివినాను. తిరుపతిలో చదివితే దరిదాపు అది తిరుమల తిరుపతి దేవస్థానం కాలేజ్, అది ఎస్వి ఆర్ట్స్ కాలేజీలో చూసినట్లయితే హాస్టల్ ఉంటుంది, 500 రూమ్లు ఉంటాయి. ఒక్కొక్క రూమ్కి 2-3 బాయ్స్ ఉంటారు. కాబట్టి నాకు అప్పుడు రూము దొరకగా గుడ్డివారిలో ఇచ్చినాడు. ఏవా గుడ్డివారి ఉండే రూమ్లోకి వెళ్తావా, నీకు రూమ్ దొరకలేదన్నారు. కాబట్టి ఆ రూమ్లో 3 గుడ్డివారు ఉండేవాళ్ళు. కాబట్టి వాళ్ళకి లైట్ అవసరమా? అవసరం లేదు. రాయాలన్నా కూడా అవసరం లేదు. వాళ్ళ చీకట్లో రాస్తారు, చీకట్లో తడుగుతారు, బ్రైలీ లిపి. కాబట్టి పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే చీకట్లో నివసించే వారికి బందీ గృహంలో నుండి వెలుపడి తెచ్చుటకు యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి. ఎవరు చేయి పట్టుకుంటారు చెప్పండి? ఇప్పుడు మామూలుగా గుడ్డివారు నడిపించాలంటే ఏం చేయాలా? ఒక చూపు కలిగిన వ్యక్తిని ఆ గుడ్డివాడి యొక్క చేతులు ఏం చేస్తారు? పట్టుకుంటారు. ఎందుకు? రోడ్డు దాటించేటప్పుడు కానీ కొన్నిసార్లు ముందర ఏమున్నాయో నుయ్యిందో గొయ్యిందో ఏం తెలియదు. అట్లాంటి పరిస్థితులు వాళ్ళకు ఖచ్చితంగా అవసరం. అందుకే వాళ్ళకు ఇక్కడ చూసినట్లయితే యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి. కాబట్టి మనల్ని దేవుడు పిలిచినాడు. ఇక్కడ చూసినట్లయితే గుడ్డివాడు దేవుడిని పిలిచినాడు. దేవుడు కూడా మనల్ని పిలిచి ఏం చేసినాడు? చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోని నడిపించి నీతి విషయంలో పిలిచి మనల్ని చేయి పెట్టుకొని, ఇంకా చూడండి, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్ని జనులకు వెలుగుగాను నియమించున్నాను. కాబట్టి పిల్లరా, దేవుడు మనల్ని పిలిచినాడు, ఆయన మనల్ని వెలుపలికి రప్పించినాడు, ఆయన మనకి అన్ని జనులకు వెలుగుగా నియమించినాడు. చీకట్లో ఉన్న మనల్ని, గుడ్డితనంలో ఉన్న మనల్ని దేవుడు కనికరించినాడు. అంతేకాకుండా ఆయనను చూడగలిగే కన్నులు మనకి ఇచ్చినాడు. ఇంకా చూసినట్లయితే చూడండి, యెషయా 42వ అధ్యాయంలోనే 16 నుంచి చదవండి. వారెనుగని మార్గమున గుడ్డివారిని ఏం చేస్తాను? తీసుకొని వచ్చేదను, వారిని నడిపించును, చేయుదును, నేను వారిని విడువక చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలను చెప్పువారు
వెనుకకు తొలగి కేవలం కాబట్టి పిల్లరా, ఒకప్పుడు ఈ స్థితిలో ఉన్నటువంటి వారు ఏం చేసినారు? ఒక విగ్రహాన్ని చెప్తారు, దానిలో భాగాన్ని ఇంటి తలుపులకు వాడతారు, దానిలో కొంత భాగాన్ని పొయ్యిలో పెట్టుకోవడానికి ఆ యొక్క పుల్లలుగా వాడతారు. కాబట్టి పిల్లలు ఈ విధంగా ఇంకా చూసినట్లయితే చెక్కిన విగ్రహం ఆశ్రయించి పోత విగ్రహం చూసి మీరే మాకు దేవతను చెప్పు వెనుకకు తొలగి. కాబట్టి ఒకప్పుడు విగ్రహారాధికుడిని అయితే దేవుణ్ణి బెరగక ముందల వాటి సృష్టికర్త అయిన దేవుణ్ణి మరిచి వాటిని పూజించినటువంటి వారు, వాటిని ఆరాధించినటువంటి వారు, వాటిని ఆశ్రయించినటువంటి వారు, వాటిని సేవించినటువంటి వారు. అయితే అది చీకటి స్థితిని సూచిస్తుంటుంది. ఆ కార్యములన్నీ వృటితనము సూచిస్తుంటుంది. ఆ కార్యములన్నీ ఆ యొక్క దేవుడు వాక్యం సెలవిస్తుంటుంది. కాబట్టి ఇంకా చూసినట్లయితే 18వ వచనం, గుడ్డివాడు నా భక్తుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు? 20వ వచనం కూడా, నీవు అనేక సంగతులను చూస్తున్నావు గాని గ్రహింపకున్నావు, వారు చెవియొగ్గి గాని వినకున్నారు. కాబట్టి చెవియొగ్గారు కానీ మనం కూడా స్వార్థ చెప్తాం. వాళ్ళు ప్రభు కార్యాలు చూస్తారు, వారు ఏం చేయకపోతుంటున్నారు, గ్రహించలేకపోతుంటున్నారు. ఇంకా రెండో విషయం, వారు చెయ్యకి తిరిగి కానీ వినకున్నారు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క మనం ఆత్మీయ స్థితిలో మనం చూసినట్లయితే ఒకప్పుడు మనం ఇటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు అయితే దేవుడు ఆ యొక్క గుడ్డివాడు ఏ విధంగా అయితే భిక్షకుడు రోడ్డు పక్కన దావీదు కుమారుడు నన్ను కరుణించుమని కేకలు వేసినప్పుడు దేవుడు నిలబడి వాడిని పిలుసుకురండి, నువ్వు ఏం కావాలని కోరుకుంటున్నావు అంటే, అయా నేను చూపు పొందుకొచ్చునంటే నీ విశ్వాసం చొప్పున నీకు చూపు కలుగునుగాక. ఆ విధంగా దేవుడు మనల్ని కూడా మన యొక్క మనోనేత్రాలు తెరిచినాడు, మన కన్నులు తెరిచినాడు. ఆ దేవుడు వాక్యాన్ని గ్రహించే హృదయాన్ని మనకు ఇచ్చినాడు. కాబట్టి అర్థం చేసుకునే హృదయాన్ని దేవుడు ఇచ్చినాడు. కాబట్టి మనం కరుణించబడ్డాం, అంటే రక్షించబడ్డాం. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో కాబట్టి వాళ్ళు ఏం చేసినారు? ఇంకా చూడండి, యెషయా 43వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదువుకుందాం. కన్నులుండి అందులైన వారిని, చెవి నుండి అంటే ఏం సూచిస్తుంది ఇది? కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బదులు ఏం చేయాలంట? తీసుకొని రండి. కాబట్టి పిల్లరా, ఇది ఆత్మీయంగా అందులైన వారిని అంటే భౌతికంగా కళ్ళున్నాయి కానీ దేవుడు చూసే కన్నులు లేవు. అటువంటి వారిని అందులు అంటారు. అందులు ఆత్మీయంగా గుడ్డితనం కలిగినటువంటి వారు, వాళ్ళని తీసుకురండి అంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా గుడ్డివాడిని అరిసేటప్పుడు ఏం చేశాడు? వాడిని ఏం చేసిరా అండి? పక్కన వాళ్ళు మరి వారిస్తున్నా కూడా అధికంగా కేకలు వేశాడు. ఆయన దగ్గర మరి స్వస్థత దొరుకుతుందని, రక్షణ దొరుకుతుందని విశ్వసించాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క నా యొక్క స్థితి కూడా అదే సూచిస్తుంటుంది. యెషయా 44వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, యెషయా 44వ అధ్యాయం 18వ వచనం, వారు వివేచింపరు, గ్రహింపరు, చూడకుండానట్లు. కాబట్టి చూడకుండానట్లు వారి కన్నులు ఏం చేయబడ్డాయి? ఒకప్పుడు మనకు కూడా భౌతికంగా నేత్రాలు ఉన్న వారికి పొరలు వస్తాయి. పొరలు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు? ఆ పొరలు తొలగిస్తే కానీ మరలా చూపు వస్తాయి. అదేవిధంగా ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఏమంటుంది ఇక్కడ? చూడకుండానట్టు వారు కన్నులు ఏం చేయబడ్డాయి? కప్పబడ్డాయి. గ్రహింపకుండానట్లు వారి హృదయం ఏం చేయబడింది? అందుకే ప్రకటన గ్రంథంలో 3:20 ఏమంటాడు? ఇదో నేను చదవండి ఈ వాక్యాన్ని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో,
తీసిన వాళ్ళు చదవండి. ఇదిగో నేను ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచియుండి తట్టుచున్నాను. తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదును. భోజనం చేయను అని భోజనం అనేది సహవాసాన్ని సూచిస్తుంటుంది. కాబట్టి ప్రిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే గ్రహింపకుండునట్లు వారి హృదయములు మూయబడెను. వారి హృదయంలో ఏం చేయబడ్డాయి? మూయబడ్డ ఇంటిలోకి కానీ ఎవరైనా ప్రవేశించగలరా? లేదు. కాబట్టి వారి కన్నులు కూడా ఏం చేయబడ్డాయి? కప్పబడ్డాయి. ఇంకా చూసినట్లయితే 45వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకొని మనం కాబట్టి టైం అయింది కాబట్టి 45వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా చదువుకుందాం. చదవండి. నేను వెలుగును సృజించువాడును, అంధకారమును ఏం చేస్తాడంట? కలగజేస్తాను. నేనే యెహోవానగు నేనే ఏం చేస్తాను? వీటన్నిటినీ. కాబట్టి వీటన్నిటి కలగజేయవాడు దేవుడే. మరలా చదవండి ఆ వాక్యాన్ని. నేనే వెలుగును సృజించువాడును, అంధకారమును కలగజేయవాడు. కాబట్టి పిల్లరా, అంధకారం అంటే మనం ఐగుప్తులో చూసినట్లయితే ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజల ఇళ్లలో ఏముంది? ఇశ్రాయేల్ ప్రజల ఇళ్లలో వెలుగు ఉంది. ఐగుప్తుల ఇంట్లో ఏముంది? కటిక చీకటి. వాళ్ళు అంటే ఈయనే అంధకారం కలగజేసే దేవుడు, వెలుగు కలగజేసే దేవుడు ఈయనే. కాబట్టి పిల్లరా, మన కన్నులు తెరవకుంటే మనం ఆయన చూడలేం. మనం కూడా ఒక కోవకు చెందేవారు. ఏ కోవకు చెందేవారు అంటే యేసుప్రభు అంటారు, సమరయసీత అంటాడు. ఏమంటాడు? మీకు తెలియని దానిని లోకంలో చూసినట్లయితే ఎంతోమంది ఆరాధిస్తుంటున్నారు. అంటే వాళ్ళు తెలియని దానిని ఆరాధిస్తుంటున్నారు. మనమైతే ఈ భూమిని, ఆకాశమును, సముద్రమును, ఇందులోని సమస్తమును సృజించిన సృష్టికర్తను ఏం చేస్తుంటున్నాం? ఆరాధిస్తుంటాం. అంటే మనం తెలిసిన దానిని ఆరాధిస్తాం. అందుకే ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించున్నారు. అట్టి వారు కావాలనని దేవుడు ఏం చేస్తుంటున్నాడు? ఏదో గుడ్డిగా మనం చేసేది కాదు భక్తి. అంటే మనం తెలిసిన దానిని యేసుక్రీస్తు ప్రభు మన జీవితంలో మనకేం చేశాడు. అందుకే మనం ఫస్ట్ చదివిన వాక్యాన్ని ఏముంది? లూకాసు వార్తలో 18వ అధ్యాయంలోనికి రండి. తర్వాత వాళ్ళు కళ్ళు తెరవబడిన తర్వాత ఏం చేశారు వారు? 18వ అధ్యాయం లాస్ట్ భాగంలో చదవండి. వెంటనే వాడు ఏం చేశాడు? చూపు పొంది దేవుని మహిమపరచుచు ఏం చేశారంట? ఆయనని వెంబడించాను. తర్వాత ప్రజలందరూ అది చూసి దేవుణ్ణి ఏం చేసినారంట? దేవుణ్ణి ఆరాధించినారు. కాబట్టి పిల్లరా, కన్ను తెరవబడిన వారు, ఆ విషయాన్ని చూసిన వారు తర్వాత చేసిన పని ఏంటంటే దేవుణ్ణి ఆరాధించినారు. కాబట్టి ఎవరు ఆరాధించగలరు చెప్పండి? ఎవరి కన్నులైతే, అంటే భౌతికంగా కాదండి నేను చెప్పేది, స్పిరిచువల్ ఐస్. ఎవరి కన్నులైతే తెరవబడ్డాయో వాళ్ళు ప్రభువుని ఏం చేస్తారు? ఆరాధించారు. కీర్తనలో ఒక వాక్యాన్ని చదువుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. దరిదాపుగా టైం చూడండి. కీర్తనలు 146 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 146 తీసిన వాళ్ళు చదవండి. 146 8వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఏం చేస్తాడట? గ్రుడ్డిక వారి కన్నులు. చాలు. కాబట్టి గుడ్డివారి కన్నులు తెరవచేవాడు ఆయనే. కాబట్టి పిల్లరా, మనం ఒకప్పుడు కూడా ఆదాము కూడా ఏదైతే ఏదైనా వరంలో దేవుడు చెప్పకూడని పండ్లు, తినకూడని పండ్లు తిన్నాలో వాళ్ళ కళ్ళు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అంటే
ఆత్మీయ నేత్రాలు మూయబడ్డాయి, భౌతికంగా ఏం చేయబడ్డాయి? తెరబడ్డాయి. కాబట్టి మూయబడిన కళ్ళను దేవుడు కరుణించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినాడు. అందుకే యేసు ప్రభు వారు అన్నారు, నేను లోకమునకు, నన్ను వెంబడించేవాడు ఎక్కడ నడుస్తాడు? చీకట్లో ఎక్కడ నడుస్తాడు? చీకటి అనేది పాపాన్ని సూచిస్తుంది. చీకటి నుండి మనం సపరేటెడ్ చేయబడ్డాం, లోకం నుండి ప్రత్యేక చేయబడ్డాం. కాబట్టి ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభువుని ఆరాధించబద్దులై ఉన్నాం. వారు దేవుణ్ణి ఏం చేశారు? మహింపరిచి దేవుణ్ణి స్తోత్రములు చేశారు. ఆ విధంగా మనం ప్రభువుని ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయాలి.